వైసీపీ అధినేత మా సొంత నియోజకవర్గం పులివెందులపై మరొక వ్యూహాత్మకంతో ముందుకు సాగాలని టీడీపీ నిర్ణయించింది. దీనికి సంబంధించి పెద్ద ఎత్తున కసరత్తు కూడా ముమ్మరం చేసింది. ఇటీవల జరిగిన పులివెందుల ఒంటిమెట్ల జెడ్పీటీసీ ఉప ఎన్నికల్లో టీడీపీ ఘన విజయం దక్కించుకున్న విషయం తెలిసిందే. వైసీపీ తరఫున ఈ 2 చోట్ల పోటీ చేసిన వారికి కనీసం డిపాజిట్ కూడా దక్కలేదు. ఈ పెను దెబ్బ నుంచి వైసీపీ ఇంకా కోలుకోకముందే మరో పెద్ద వ్యూహంతో వైసీపీకి షాక్ ఇచ్చేందుకు టీడీపీ రెడీ అయింది. వచ్చే ఏడాది స్థానిక సంస్థ ఎన్నికలు జరుగుతున్నాయి. వాస్తవానికి సమయం ప్రకారం నిర్వహించకపోయినా ఇబ్బంది లేదు. ప్రత్యేక అధికారులను నియమించి కొంతకాలం పొడిగించే అవకాశం ఉంది. అయితే ప్రస్తుతం ప్రభుత్వం అమలు చేస్తున్న వివిధ సంక్షేమ పథకాలు, ఆర్టీసీ ఉచిత బస్సు వంటివి మహిళల్లోనూ సాధారణంగా ప్రజల్లోనూ మంచి పేరు వచ్చిన నేపథ్యంలో సమయానికే ఎన్నికలు నిర్వహించేలా ప్రణాళికలు రెడీ చేయాలని ఇటీవల చంద్రబాబు సూచనప్రాయంగా చెప్పారు. ఈ నేపథ్యంలో వచ్చే ఏడాది స్థానిక సంస్థ ఎన్నికలు షెడ్యూల్ ప్రకారం జరుగుతాయి. అయితే ఎక్కడ ఎలా ఉన్నప్పటికీ జగన్ సహా ఆ పార్టీ కీలక నాయకులు ప్రాతినిధ్యం వహిస్తున్న నియోజకవర్గంలో టీడీపీ పాగా వేయాలన్నది ఆలోచన. ఎక్కడైతే గత మున్సిపల్ ఎన్నికలో మన జెండా కూడా పట్టుకోకుండా అడ్డుకున్నారో అక్కడ ఇప్పుడు మనం జెండానే ఎగరాలి అన్న సంకల్పంతో టీడీపీ వ్యూహాత్మకంగా అడుగులు వేస్తుంది. ప్రధానంగా పొంగునూరు, పులివెందుల, గుడివాడ, గన్నవరం, మచిలీపట్నం, అనకాపల్లి తదితర కీలక మున్సిపాలిటీలు స్థానిక సంస్థలపై యుద్ధ ప్రాతిపదికన నిర్ణయాలు తీసుకుంటుంది. ఇవన్నీ ఒక ఎత్తు అయితే విజయవంతుల నియోజకవర్గంలో పులివెందుల మున్సిపాలిటీ ఇప్పుడు టీడీపీకి మరింత కీలకంగా మారింది. 2 జెడ్పీటీసీ ఉప ఎన్నికల్లో విజయం తర్వాత ఆ పట్టును నిలబెట్టుకోవడంతో పాటు వైసీపీని మరింత ఇరుకున పెట్టేందుకు పులివెందుల్లో పాగా వేయాలని నిర్ణయించింది. దీనికి గాను నేరుగా యువనేత మంత్రి నారా లోకేష్ రంగంలోకి దిగినట్లు పార్టీ వర్గాలు చెబుతున్నాయి. అని తానే వివరించేందుకు స్థానిక నాయకులకు గట్టి హామీ కూడా ఇచ్చినట్లు ప్రచారం జరుగుతుంది. సో ఈ పరిణామాల నేపథ్యంలో జగన్ ఏ మేరకు అలర్ట్ అవుతారన్నది చూడాలి. తెలుగుదేశం పార్టీ అంటే క్రమశిక్షణకు మారుపేరు. పార్టీ ఆవిర్భావం నుంచి ఇప్పటి వరకు క్రమశిక్షణ అధిక ప్రాధాన్యత ఆ పార్టీ తొలిసారిగా కట్టుతప్పిన పరిస్థితులు కనిపిస్తున్నాయి. ప్రధానంగా రాష్ట్రం మొత్తం పార్టీ బలం పుంజుకున్న పరిస్థితుల్లో జిల్లాలో నేతల మధ్య ఆధిపత్య పోరు స్పష్టంగా కనిపిస్తుందని అంటున్నారు. మంత్రులు వర్సెస్ ఎమ్మెల్యేలు, ఎమ్మెల్యేలు వర్సెస్ ఎంపీలు, కార్పొరేషన్ చైర్మన్ వర్సెస్ ఎమ్మెల్యేలు, ఇలా ప్రతి చోట స్థానిక నేతల మధ్య వార్ నడుస్తుందని అంటున్నారు. ఇద్దరు నేతలు సర్దుకోవడం లేదని, పార్టీ కన్నా తమ ప్రయోజనాలే ముఖ్యమన్నట్లు వివరిస్తున్నారని ప్రచారం జరుగుతుంది. దీంతో ఇటీవల కాలంలో అనేక వివాదాలు తలెత్తుతున్నాయని, ఇవి పార్టీకి నష్టం చేకూరుతాయని కార్యకర్తలు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. పార్టీలో ఒకప్పుడు ఎన్టీఆర్, ఆ తర్వాత చంద్రబాబు పవర్ సెటర్గా ఉండేవారు. పార్టీ హైకమాండ్ నుంచి క్షేత్రస్థాయి వరకు ఎవరైనా అధినేత చెప్పినట్లే నడుచుకునేవారు. జిల్లా స్థాయిలో తీసుకునే ఏ నిర్ణయమైనా పార్టీ అధినేతకు తెలియకుండా ఉండేది కాదు. అయితే ఇప్పుడు కూడా అదే పరిస్థితి ఉన్నా కాస్త భిన్నమైన వాతావరణం కనిపిస్తుంది అంటున్నారు. ప్రస్తుతం అధినేత చంద్రబాబుతో పాటు యువనేత లోకేష్ పార్టీ వ్యవహారాలు పర్యవేక్షిస్తున్నారు. దీనివల్ల కొన్ని చోట్ల సీనియర్, జూనియర్ నేతల మధ్య అంతర్గత కల్పిస్తుందని అంటున్నారు. జిల్లాలోని కీలక నిర్ణయాల విషయంలో చంద్రబాబు, లోకేష్ చెప్పి చేస్తున్నామని కొందరు, చిన్నబాబు లోకేష్ దృష్టికి పెట్టామని మరికొందరు గందరగోళం సృష్టిస్తున్నారని అంటున్నారు.